హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయండి, నా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజైతే నేను స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ప్యాన్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఒక 2 గుడ్లని పగలగొట్టి వేసుకోవాలండి. పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకోండి. కలిపేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి. బాగా కుక్ అవ్వాలండి. ఇది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు తీసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి నేను పండింది వేసానండి, టేస్ట్ బాగుంటుందని. స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపాయ అండి, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ బాగా ఒక్కసారి కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకొని ఇంకా స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసేసుకున్నాను. పైనుంచి సాల్ట్ అయితే యాడ్ చేశానండి. ఇది బాగా కుక్ అవ్వాలండి. అంతా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి ఎక్కువ. ఇంక ఇప్పుడైతే దీంట్లో స్పైసెస్ యాడ్ చేద్దాం. నేనైతే తీకాలాలు వాడుతున్నానండి. కారం, ఇది కారం ఉండదండి ఎక్కువ. పిల్లలకు కూడా తినేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా తింటారండి ఇలా ఉంటే. ఇంక ఇప్పుడు గరం మసాలా, గుడ్డును కూడా వేసేసుకోవాలి. గుడ్డు కూడా మొత్తం స్పైసెస్ పడతాయండి. మొత్తం కలిపేసుకోండి ఒక్కసారి. ఇప్పుడు ఇందులోనే ఇంకొన్ని స్పైసెస్ యాడ్ చేద్దామండి. సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. నేను కొంచెం ఈ 2 వేసాను. ఇప్పుడు ఇవి కలిపేసి ఇప్పుడు ఇందులోనే అజినోమోటో అండి, టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా, అది కూడా వేసేస్తున్నాను. ఇది వేస్తే టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి. ఇంక ఇప్పుడు మిరియాల పొడి ఒక చిటికెడు. ఇంకా మొత్తం ఒక్కసారి అయితే కలిపేసుకోండి. ఇంక ఇప్పుడైతే నేను బాస్మతి రైస్ని ఉడికించి పక్కన పెట్టేశానండి. చూడండి, పొడి పొడిగా ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు మన బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసేసుకుందామండి. వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోండి. పిల్లలకి లంచ్ బాక్స్కి అయినా సరే, టిఫిన్స్కి అయినా సరే, దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంక ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే మన స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పైనుంచి కొత్తిమీర ఏమి యాడ్ చేయట్లేదు, స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నాను.